సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇప్పుడైతే రూరల్ జిల్లాలో బాగా చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలని, ఆ చదువుని వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులతో బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఒక మెమోంటో, ఒక సాలువా, తర్వాత బ్యాగు, 1000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా 5000 రూపాయలు అదే ప్రోత్సాహం. అంటే డబ్బులు కాదు ఇక్కడ ప్రధానం. వాళ్ళు 10 మందిలో తీసుకొచ్చి వాళ్ళు గౌరవంగా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని ప్రతి ఒక్కరిని సన్మానించి గౌరవంగా బతకొచ్చును. మనం కూడా ఎవరికి తీసుకుపోము. ఈ రూరల్ జిల్లాలో సుమారుగా 900 మార్కులకి ఇంటర్మీడియట్లో 986 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. అలాగే 10th క్లాస్లో కూడా 600కి 589 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. చాలామంది మరుగుడు కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ప్రతిభని 10 మందికి చాటి చెప్పి రామారావు గారు చెప్పినట్టు మార్కులు ఒకటే కాదు, వాళ్ళని సమాజంలో తీసుకొచ్చి మేము కూడా ఎవరికి తీసుకుపోము అని గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంత దిగ్విజయంగా ఇంతమంది ఇంత వరుసలో కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళు మా అందరినీ మా సత్కారాన్ని సేకరించారు. అలాగే రాబోయే రోజుల్లో విలేజ్లో ఈ రూరల్ జిల్లాలో వైద్యం బాగా వెనకబడి ఉంది. మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నాం. ఈ రూరల్ జిల్లాలో కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఇప్పటికే ఈ 7 నియోజకవర్గాల్లోని సుమారుగా మా కమిటీ తరఫున సుమారుగా 15 నుంచి 12 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కానీ మెడికల్ మీద కానీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మేము మా కమిటీ తరఫున కూడా ఒక 2 విద్యార్థుల్ని 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఎంతవరకు చదివితే అంతవరకు కూడా మేము చదివించడానికి మా సంఘం తరఫున సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఇబ్బంది పడి ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు మా సంఘాన్ని సాయం అడిగితే డెఫినెట్గా వాళ్ళకి కూడా మేము సాయం చేస్తామని చెప్తూ ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం. ఆధ్వర్యంలో మా సంఘం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మణికంఠ సాయినాథరావు గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాదవుల్లో చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. గొర్రెలు మేకలు మేపుకొని జీవనాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడే చెప్పారు, వాళ్ళకి అవసరమైతే ఆర్థికంగా తోడ్పాటు అందించి వారి ఉన్నతంగా చదువు చదవడానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సంఘటన తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా ఇప్పుడు 1000 రూపాయలు లేదా బ్యాగు ఇదే కాదు, ఇంతమంది ప్రజల మధ్య నాయకుల మధ్య ఆ విద్యార్థిని తీసుకొచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్తో మరింతగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా సమాజంలో యాదవ విద్యార్థులకి ఒక గుర్తింపు గౌరవం తేవడానికి యాదవ సంఘంగా మా వంతు కృషిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంపూర్ణంగా సాగినటువంటి యాదవ సంఘం జిల్లా నాయకులు అందరికీ వాయకురేపేట దగ్గర నుంచి బెందుర్తి వరకు, మాడుగుల నుంచి రాంబిల్ వరకు మా సంఘం విస్తరించి ఉంది. ఈ నాయకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఆ నాయకుల సహకారంతో వారి యొక్క పిల్లల్ని యాదవుల పిల్లల్ని ఉన్నతంగా చేయడానికి మా వంతు కృషిని మా అధ్యక్షుల సహకారంతో చేస్తున్నామని, దీని మీడియా ముఖంగా మీరు కూడా ప్రముఖంగా ప్రచారం చేయాలని కోరుకుంటూ